నగరాన్ని ముసురు ముంచివేసింది. గత 5 రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలు అన్ని పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటనలు కూడా చేస్తున్నారు. తాజాగా నేడు వచ్చే 12 గంటల పాటు హైదరాబాద్ లో బలమైన ఈదురు గాలుల సూచన ఉందని జీహెచ్ఎంసీలోని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. దీంతో మోస్తరు వర్షం కూడా పడుతుందని వెల్లడించింది. రాత్రి నుంచి ఈ గాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేసినట్లుగా జీహెచ్ఎంసీ తెలిపింది. ఎక్కువ తీవ్రతతో VH ఈ గాలులకు చెట్లు విరిగిపడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అందుకే ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. ప్రజలు ఎమర్జెన్సీ సమయాల్లో అవసరమైతేనే బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండిపోవాలని విజ్ఞప్తి చేసింది. గాలులకు చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఎవరూ ఉండొద్దని సూచించింది. ఎమర్జెన్సీ సమయాల్లో ప్రతిస్పందించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొంది. ఎవరైనా అత్యవసర సాయం కావాలనుకునేవారు వెంటనే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడం ద్వారా సాయం పొందవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఎక్కడైనా తక్షణ సాయం అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ట్వీట్ చేశారు. ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులకు కీలక సూచనలు చేశారు. అయితే భారీ గాలుల హెచ్చరికల వేళ HMDA కూడా అలర్ట్ అయ్యింది. సంజీవయ్య పార్కులోని జాతీయ జెండాకు నష్టం వాటిల్లకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్లో చెప్పారు. అందుకోసం జెండాను గాలులు పోయే వరకు కిందకు దించినట్లు చెప్పారు. అల్పపీడనం ప్రభావంతో నగరాన్ని ముసురు వాన కమ్ముకుంది. వరుసగా 5వ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల చిరుజల్లులు కురుస్తుండగా పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలకు జంట జలాశయమైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ నగర్ నిండు కుండలా మారాయి. అలాగే హుసేన్ సాగర్ సైతం నీటితో నిండిపోయింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి వరకు కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఈరోజు ఉదయం తీవ్రపడి అది తీవ్ర అల్పపీడనంగా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అయితే దాని యొక్క వంపు చూసుకున్నట్టయితే టిల్టింగ్ పొజిషన్ సౌత్ వెస్ట్ వర్డ్స్ తెలంగాణ పైన కేంద్రీకృతమైంది. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఈ ద్రోణి ఏదైతే ఉందో అది వాయు భారతదేశం నుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడా ఉన్నది. అట్లాగే షియర్ జోన్ కూడా 20 degrees నార్త్ లాటిట్యూడ్ దగ్గర కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు తెలంగాణ పైన ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కూడా తెలంగాణకి రెడ్ వార్నింగ్ అనేది ఇవ్వటం జరిగింది. ఎక్కువగా చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం మనకి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమరంభీం, మంచిర్యాల రెడ్ వార్నింగ్స్ ఇవ్వటమే కాకుండా దాని పరిసర జిల్లాలు అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం, మూల్గు, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్ అర్బన్ రూరల్, జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షం కూడా ఒక్కొక్క చోట నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కుమరంభీం, అస్ఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేటతో పాటు పలు జిల్లాలో మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కుమరంభీం జిల్లా కెరిమేరిలో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా హుసేన్ సాగర్ ట్యాంక్ ని SNDP ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ DV వేణుగోపాల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్శనలో అశోక్ నగర్ ఫీవర్ హాస్పిటల్ వైపు ప్రవహించే హుసేన్ సాగర్ నాలలపై ఇన్ఫ్లో, అవుట్ఫ్లో పరిస్థితులను, ఇతర సమస్యలను పరిశీలించారు. అలాగే క్షేత్ర స్థాయిలో ఉన్న బృందాలను అప్రమత్తం చేయాలని, వర్షాల దృష్ట్యా తలెత్తే సమస్యలను పరిష్కరించడంలో ప్రజలకు సహకరించాలని సూచించారు.
అలాగే కంటైన్మెంట్ మోర్ 1 దానికంటే ఎక్కువ ఉన్నదని ఈ బిలియన్ల నుంచి అవుట్పుట్ ఏది వచ్చిందో అది వస్తుంది. అవి 22 వెంట్స్ ఉన్నాయి. ఆ 22లో ఒక 10 వెంట్స్ వరకు యాక్టివ్గా పనిచేస్తుంది. ఇది కాకుండా చిన్న స్వీట్స్ దగ్గర హైదరాబాద్ లో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డిహెచ్ శ్రీనివాస్ సూచించారు. వాతావరణంలో మార్పులతో సీజనల్ వ్యాధులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డెంగ్యూ, మలేరియా కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని, దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. కాచి వడపోసిన తర్వాత మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీంతో పాటు మా ఆరోగ్య కార్యకర్తల దగ్గర అండ్ పిఎస్సిస్లో, సబ్ హెల్త్ సెంటర్స్లో క్లోరిన్ ట్యాబ్లెట్స్ని పెద్ద మొత్తాల్లో నిల్వ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ప్రజలు ఈ నీటిని, ఈ ట్యాబ్లెట్స్ని నీళ్ళలో కానీ లేకపోతే నీటి ట్యాంకుల్లో కానీ మీరు వేసుకోవడం ద్వారా ఈ వాటర్ని శుభ్రం చేసుకొని అవి తాగడం ద్వారా మాత్రమే ఈ వ్యాధుల నుంచి మనం రక్షణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మనం తినే పాత్రలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగనే మలమూత్ర విసర్జన తర్వాత కూడా చేతులను ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అవి తీసుకున్న తర్వాత మాత్రమే నీళ్ళని కానీ ఆహారాన్ని కానీ మనం ఇది చేసుకుంటూ ఉండాలి. అండ్ ముఖ్యంగా ఈ టైంలో వచ్చేసేసి మనం ఏదైతే ఈ ఎస్పెషల్లీ టైఫాయిడ్ కానివ్వండి లేకపోతే ఇలాంటి వాటర్ బోర్న్ డిసీజు ఏవైతే మనం చూస్తూ ఉంటామో ఇవి వచ్చేసేసి మనం తోపుడు బళ్ళలో మనం ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో వచ్చేసేసి పానీపూరి కానివ్వండి లేకపోతే ఇతర ఆహార పదార్థాలు మెయిన్లీ చూస్తుంటాం. అంటే వాళ్ళ జీవనోపాధి దెబ్బతీయాలనే ఉద్దేశం కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే ఈ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రజలు కూడా తీసుకునే పదార్థాలు మంచిగా ఉన్నాయా లేదా, శుభ్రంగా ఉన్నాయా లేదా, సో ఎలాంటి దుర్వాసన ఏమైనా వస్తుందా, ఈ జాగ్రత్తలు తీసుకోవటం. అండ్ ఇలాంటి ఆహార పదార్థాలకి ఈ సీజన్లో ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో వచ్చేసేసి దూరంగా ఉండటం వల్ల మనకి తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం అవకాశం ఉంటుంది. ప్రముఖ ప్రఖ్యాతగాంచిన అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్ లో ప్రతిభ ఉన్న యువత చాలా మంది ఉన్నారని, అందుకే అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి తరలి వస్తున్నాయన్నారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఐరాసే ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేసే సాంకేతికత, కారులో రక్షణ వ్యవస్థను పరిపుష్టం చేసే సరికొత్త ప్రక్రియని కేటీఆర్ కొనియాడారు. I'm much more excited because Hyderabad is also the BFSI hub in India. It's one of the most important BFSI hubs in India. In fact, insurance as a sector is still not fully exploited. IRDA is headquartered here, the Insurance Regulatory Development Authority. We have a lot of insurance companies, we have a lot of reinsurers coming in, and even this sector for your products, especially for Experian, not only in banking and insurance but also fraud detection, can help a lot of insurance companies as well. So I must welcome you all to Hyderabad, to this new fabulous center. And I also must tell you that each and every time I hear that an entity, an enterprise has grown, normally when you come into Hyderabad, you would set targets. You would say, I'd be 1,000 by next 2 years, etc. But typically, it so happens that within no time, you set a target of 2 years, but you'll surpass it in 1 year, and you would overshoot the goals. So I'm very confident that Experian will continue to grow. And Jackie was telling me in about 5 years from now, India will become the second largest base for employee base for Experian. Look forward to that. Looks like this is a fun place to work. So obviously you guys are all having fun as well while you're working. So good luck, stay safe, stay healthy. బోనాల ఉత్సవాలకు ముందే రాష్ట్రంలోని దేవాలయాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మాసప్ ట్యాంకులోని తన కార్యాలయం నుంచి మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్లు మంజూరు చేసిందన్న మంత్రి తలసాని 3,500కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు దేవాలయాలకు ఈ ఆర్థిక సహాయం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 17న బోనాల ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్ పరిధిలోని ఆలయాలకు 2 రోజుల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయనున్నామన్నారు. 24వ తేదీన బోనాలు నిర్వహించనున్న హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు 18న చెక్కుల పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా
సందర్భంగా సాంస్కృతిక శాఖ కళాకారులచే ప్రతి నియోజకవర్గ పరిధిలోని 4 ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నామని వివరించారు. మన పార్టీ వాళ్ళకి కానీ ఆ టెంపుల్ వాళ్ళకి చెప్పి కొంత కళాకారులు కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 5 రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అన్ని టెంపుల్స్కు సంబంధించింది మరి మీరే ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీలు మీ నియోజకవర్గానికి సంబంధించి మరి చెక్కుల డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది ప్రతి దగ్గర కూడా కొంత బ్యానర్ కూడా ఎక్కడైతే మీరు టెంపుల్స్కి ఇస్తున్నారో అక్కడ కూడా కొంత బ్యానర్స్ కట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో మరి ఎవరు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోనే 15 కోట్ల రూపాయలు మరి ఇక్కడ ప్రైవేట్ దేవస్థానాలకు ఇచ్చేటువంటి సౌకర్యం మనకు కల్పేయడం నిజంగా మనందరూ అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది తెలంగాణ రాకముందు రాష్ట్ర పండుగగా గుర్తించాలని మరి ఎన్ని విధాలుగా విన్నవించినా కానీ ఎవరు పట్టించుకోలేదు. కూకట్పల్లి కేపీహెచ్పీ రోడ్ నెంబరు 2లోని షిరిడి సాయి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఎల్ రాజు ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా షిరిడి సాయి మందిరంలో ఎల్ పార్వతీదేవి జ్ఞాపకార్థంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలను ఆయన ప్రారంభించారు. భక్తులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని సుబ్బారెడ్డి అన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలకు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశామని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శ్యామల్ కుమార్ గారు వాళ్ళ తల్లి గారు భోజనశాల అదేవిధంగా నిర్మాణం ఆ భోజనశాల చాలా సంతోషంగా అదే బయట మెడిటేషన్ యోగా చేసుకుంటారు భక్తులకు బలువుగా ఉపయోగపడే ఆలోచన ఇటువంటి గొప్ప కార్యక్రమాలు గ్రేటర్ హైదరాబాద్ లో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఆఫీసు దగ్గర సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. నగర శివారులో నిర్మాణం పూర్తయినా వేలాది ఇళ్లను కేటాయించకుండా పేదల స్థానాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. గత 8 ఏళ్లలో నగరంలో పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 3,300 మాత్రమేనని, వాటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 7 లక్షలు చేరుకున్నా వాటిని పరిశీలన చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్మించి సిద్ధంగా ఉన్న ఇండ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మొండిగా నిర్లక్ష్యంగా ఇవాళ వ్యవహరిస్తుంది. అందుకని తక్షణమే దరఖాస్తులు పరిశీలించి ఇల్లు కేటాయించాలని కోరుతున్నాం. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, ఎవరైనా సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటానంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చే స్కీమ్ను మొదలు పెడతా ఉన్నారు. 5 ఏళ్ల నుంచి ఇదే మాట చెప్తున్నారు, కానీ ఆ రకంగా డబ్బులు ఇవ్వట్లేదు. మేము అడుగుతున్నాం, మీరు దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటా అంటే పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు 10 లక్షలు ఇవ్వండి, ఆ రకంగా ఇల్లు కట్టుకుంటారు. మురికివాడల సమస్యల పరిష్కారం అవుతాయి, మురికివాడలన్నీ అభివృద్ధి అవుతాయి. హైదరాబాద్ అభివృద్ధి అంటే ఆ రకంగా ఇళ్ల నిర్మాణం జరగాలి, ఆ రకంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే కొత్త దరఖాస్తులను స్వీకరించాలి. ఎక్కడైతే బస్తీలలో ఇళ్ల నిర్మాణం ప్రక్రియ ఆగిపోయిందో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. వేలాది లక్షలాది మందిని సమీకరిస్తామని చెప్పి ప్రభుత్వం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఘనంగా ఉర్సు ఉత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ నుంచి దక్షిణ భారతదేశం నుంచి వేలాది మంది ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం బిజిగిరి షరీఫ్లో ఉర్సు ఉత్సవాలకు హాజరైన ఈటెల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ మధ్యకాలంలో అనేక మంది దాతలు ఈ దర్గాని అభివృద్ధి చేయడంలో సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ దర్గా పాలక మండలి స్వయం కృషితోనే వచ్చే భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. నా వంతు కూడా నేను సహకారం అందించానని, ఇంకా ఈ దర్గాను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముబారక్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. ఉత్తర
ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం నుంచి వేలాదిగా భక్తులకి వచ్చి మొక్కులు చెల్లించుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఈ మధ్యకాలంలో అనేక మంది దాతలు ఈ దర్గాని అభివృద్ధి చేయడంలో సహాయ సహకారాలు అందించడం జరిగింది. మన ఊరు మనబడి టెండర్లలో రెండింటిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. పాఠశాలల్లో జ్యువెల్ డెస్క్, ఫర్నిచర్ కొనుగోలు టెండర్లను మరోసారి పిలవాలని నిర్ణయించింది. సర్కారు బడుల అభివృద్ధికి సుమారు 7,500 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టింది. బడుల అభివృద్ధి కోసం పనులు విభజించి టెండర్లు ఆహ్వానించారు. అయితే నిబంధనలు పాటించకుండా కొన్ని సంస్థలకు ప్రయోజనం కలిగించేలా టెండర్లు ఖరారు చేస్తున్నారని వివాదం తలెత్తింది. కొన్ని టెండర్లకు బిల్డర్లు అధిక ధరలు కోట్ చేయడం, మరికొన్ని టెండర్లలో ధరల ప్రాతిపదికే లేదన్న విమర్శలు వచ్చాయి. డ్యూయల్ డెస్కులు, ఫర్నిచర్, గ్రీన్ చెక్ బోర్డుల కొనుగోలు, పెయింటింగ్కి చెందిన టెండర్లపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సర్కారును ఆదేశించిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు టెండర్లు ఖరారు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ తరుణంలో టెండర్లను పునః పరిశీలించిన సర్కారు అధిక రేట్లు కోట్ చేసిన 2 టెండర్లను రద్దు చేసింది. జ్యువెల్ డెస్కులకు చెందిన 360 కోట్లు, ఫర్నిచర్ కొనుగోలుకు సంబంధించి 164 కోట్ల రూపాయల టెండర్లను మళ్లీ పిలవాలని నిర్ణయించినట్లు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ వివరణ నమోదు చేసిన హైకోర్టు ఆ 2 పిటిషన్లపై విచారణ ముగించింది. గ్రీన్ చెక్ బోర్డుల కొనుగోలు, పెయింటింగునకు చెందిన పిటిషన్లపై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. సిఐ నాగేశ్వరరావు కేసులో సిట్ కీలక ఆధారాలు సేకరించింది. ప్రాథమిక దర్యాప్తులో నేరం రుజువైందని సిట్ తెలిపింది. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అత్యాచారం నుంచి ఇబ్రహీంపట్నం రోడ్డు ప్రమాదం వరకు ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితురాలి మెడికల్ టెస్ట్ కేసులో ఈ ఆధారాలే కీలకం కానున్నాయి. టవర్ లొకేషన్ ట్రేస్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. సెటిల్మెంట్లు, వసూలు, బెదిరింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నాగేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న సప్లయర్ తో పాటు మరో 4గురిని అరెస్టు చేసినట్లు డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. నిందితుల నుంచి 36 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేస్తున్నామన్నారు. ఈ కేసులో 16 మంది కన్స్యూమర్స్ ను గుర్తించింది. అందులో 8 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో వారందరినీ నిందితులుగా చేర్చుతున్నామన్నారు. చెన్నైలోని ఓ కాలేజీలో చదువుతున్నప్పుడు మెయిన్ సప్లయర్ నుండి డ్రగ్స్ తీసుకోవడం చూస్తుండే వాళ్ళని, వీరంతా అక్కడ చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్ వచ్చి పెడ్లర్లుగా మారినట్లు విచారణలో తేలిందని జోయల్ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తమిళనాడుకు చెందిన విష్ణు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. వీళ్ళంతా పెడ్లింగ్ చేసేవారు. వీళ్ళతో పాటు 16 మంది కన్స్యూమర్స్ ని కూడా ఎండిఎంఐ డ్రగ్ కన్స్యూమ్ చేసే వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. దానిలో 8 మందిని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఎక్కడైతే డిమాండ్ ఉన్న ప్లేసులు ఇది ఆగదన్న యాజ్ పర్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఈ కన్స్యూమర్స్ ని కూడా ఈ కేసెస్ లో బుక్ చేయడం జరుగుతుంది. సబ్సిక్వెంట్లీ ఈ హెచ్నియూలోనే నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ లోనే ఒక వింగ్ ని కౌన్సిలింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దాంతోపాటు వివిధ ఎక్స్పర్ట్ సంస్థలతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసి సబ్సిక్వెంట్ గా వాళ్ళు ఫాలో అప్ కానీ హైయర్ ఫార్మ్ ఆఫ్ కౌన్సిలింగ్ కానీ ఏమైనా ట్రీట్మెంట్ కానీ అవసరం ఉంటే ఆ ఆర్గనైజేషన్ తో పాటు టైఅప్ చేసి చేయడం జరుగుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి ఫింగర్ ప్రింట్ల స్కామ్ కలకలం రేపింది. శానిటేషన్ కార్మికుల హాజరులో గోల్మాల్ వెలుగు చూసింది. కార్మికులు విధులకు హాజరు కాకపోయినా హాజరైనట్లు చేసిన వైనం బయటపడింది. సింథటిక్ ఫింగర్ ప్రింట్లు వాడి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు గోషామహల్ సర్కిల్ శానిటరీ సూపర్వైజర్ వెంకటరెడ్డి. పోలీసులు సుమారు 21 మంది ఫింగర్ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
ఏపీలో గత 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. స్టేట్ లో వర్షపాతం ఈ రోజు నుంచి కొంచెం తగ్గుముఖం పడతా ఉంది. యాజ్ పర్ ఆర్ IMD రిపోర్ట్స్, ఐ థింక్ బై టుమారో యూ వుడ్ హ్యావ్ సిచ్యువేషన్ వేర్ మన స్టేట్లో వర్షాలు బాగా నార్మల్కి వచ్చే పరిస్థితి, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ప్లేసెస్, ఐసోలేటెడ్ ప్లేసెస్లో మాత్రమే వర్షాలు ఉండే పరిస్థితి రేపటికల్లా వస్తుందని IMD రిపోర్ట్స్ చెప్తాను. సో గుడ్ న్యూస్. అండ్ దిస్ ఇస్ లైక్లీ టు మూవ్ అప్ టు ఈవెన్ 15-16 lakhs ఆల్సో closer to tomorrow. These are the reports that we have. భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న పౌర హక్కుల సంఘం నేత వరవరరావు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ పై నేడు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తన అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మెడికల్ గ్రౌండ్స్ కింద తనకు బెయిల్ ఇవ్వాలంటూ వరవరరావు ఇటీవలే బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి విచారించింది. అయితే నిన్న జరిగిన విచారణలో వరవరరావు తరపు వాదనల అనంతరం ప్రభుత్వం తరపు న్యాయవాదిగా హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అవసరమైన పత్రాల సమర్పణకు ఒకరోజు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. దీంతో విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో ఇరు పక్షాల న్యాయవాదులు మరింత సమయం కావాలని కోరడంతో విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. అదే సమయంలో ప్రస్తుతం అనారోగ్య కారణాల రీత్యా ఇంటరిమ్ బెయిల్ పై ఉన్న వరవరరావు మంగళవారం బెయిల్ గడువు ముగియడంతో ఈ రోజే ఆయన లొంగిపోవాల్సి ఉంది. అయితే వరవరరావుకు ఇప్పటిదాకా అందిస్తున్న అదనపు సదుపాయాలను కొనసాగించాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా తదుపరి విచారణ దాకా వరవరరావు ఇంటరిమ్ బెయిల్ గడువు పొడిగించినట్లయింది.